గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది జయమంగళ వెంకటరమణ గారు. ఆయన 2023లో టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. కానీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత ఆయన నిన్న ఇచ్చిన ప్రెస్ మీట్లో ఒక డమ్మీ, నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినా సరే ముందుకున్న సజ్జలన్న తర్వాత ధనంజయ రెడ్డి గారిని, ఆల్రెడీ ధనంజయ రెడ్డి గారి మీద జక్కంపూడి రాజా గారు చెప్పారు ధనంజయ రెడ్డి గారి చుట్టూరు తిరగవలసి వచ్చిందని. ఈయన కూడా ధనంజయ రెడ్డి గారు, నెక్స్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే అప్పిరెడ్డి గారు, వీళ్ళ ముగ్గురిని కలమనేవారు. నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కానీ అంతా డమ్మీ అన్నాడు. కానీ దీని వెనకాల పెద్ద స్కెచ్ ఉంది. ఎందుకంటే మండలంలో టీడీపీ కూటమికి కానీ జనసేన టీడీపీ బీజేపీ కూటమికి బలం లేదు. దాన్ని తగ్గించాలని ఆల్రెడీ పోతుల సునీత చీరాల ఆమె వచ్చేయింది, అలాగే కళ్యాణ్ చక్రవర్తి గారు వచ్చారు, అలాగే పద్మశ్రీ గారు ఆమె కూడా రిజైన్ చేశారు. అంటే ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు కానీ అక్కడ నుంచి బయటకు వచ్చారు, వైసీపీ నుంచి. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయరు. అలాగే జయమంగళ వెంకటరమణ గారు రాజీనామా చేయరు. ఎందుకంటే 2009లో కైకలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత పొత్తుల్లో భాగంగా 2014లో కామినేని శ్రీనివాసరావు గారు బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కింద కూడా ఉన్నారు. 2019లో మళ్ళీ టికెట్ ఇచ్చారు, టీడీపీ టికెట్ జయమంగళ వెంకటరమణ గారికి. అప్పుడు పోటీ చేస్తే దోవన నాగేశ్వరరావు గారు నగ్గారు. అలా తర్వాత 2023లో అక్కడ కొల్లేరు సమస్య గురించి ఈయన చెప్పడం ఏం చెప్తున్నారంటే, కొల్లేరు సమస్య గురించి నేను వెళ్ళాను, కొల్లేరు సమస్య గురించి చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు 2 times చేయరు, అలాగే 3rd time కూడా వర్క్ చేయండి అని అడిగారు. కానీ దాని గురించి అడగడానికి వెళ్ళినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు కలిసేవారు కాదు, సజ్జల రామకృష్ణ గారు కలిసేవారు. కానీ దీని వెనకాల మాత్రం పవన్ కళ్యాణ్ స్కెచ్ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేనలోకి రామని పిలిచారని, అది ఆయన రిజైన్ చేయారని. ఎందుకంటే అక్కడ ఉన్న ఎమ్మెల్సీ సీట్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చి మీరు మినిస్టర్ చేస్తారు లేదా కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మాత్రం మినిస్టర్ ఇస్తారు లేదో తెలియదు కానీ ఎమ్మెల్సీ మాత్రం ఈ ఎమ్మెల్యే కోటలో ఖాళీ ఉంటుంది కాబట్టి ఇది ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఇచ్చిన వెంటనే మినిస్టర్ ఇస్తే ఇస్తారు లేదా లేదు. కానీ జయమంగళ వెంకటరమణ గారు టీడీపీలో ఉన్నప్పుడు మాత్రం ఆయన మంచిగా ఆయన ఒక లెజెండ్. ఎందుకంటే కైకలూరు నియోజకవర్గంలో టీడీపీకి పట్టున్న సామాజిక వర్గం నుంచి ఉన్న ఆయన. ఆ తర్వాత టీడీపీ నుంచి ఆయన బయటికి వెళ్ళి చాలా తప్పు చేశారు. ఇప్పుడు అలాగే పోతుల సునీత గారు కూడా టీడీపీలో ఉన్నారు. ఆమె కూడా చాలా తప్పు చేయనట్టే. ఎందుకంటే ఆమె పార్టీ అంత గౌరవించిందంటే పోతుల సునీత గారిని అంత గౌరవించింది. ఇప్పుడు జయమంగళ వెంకటరమణ గారిని కూడా అంతే గౌరవించింది. దీని వెనకాల స్కెచ్ మాత్రం జయమంగళ వెంకటరమణ గారు ఖాళీ అయిన ప్లేస్ని మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తారు ఎమ్మెల్సీ కోటలో. అందుకని ఆయన ఖాళీ చేయించారు. ఇది పవన్ కళ్యాణ్ గారి స్కెచ్. ఎందుకంటే జనసేన ఇప్పుడే బలపడుతుంది, దాన్ని ఇంకా కేడర్ ఎక్కువగా బలపడాలి అనే ఉద్దేశంతో ఈ స్కెచ్ అయినట్టు గ్లాసిప్స్ వస్తున్నాయి. అలాగే మనలో కూడా వైఎస్ఆర్సీపీ పట్టు ఉంది కాబట్టి తగ్గించాలి. ఎందుకంటే మనలో టీడీపీ 10 ఉన్నాయి, కానీ మనలో వైఎస్ఆర్సీపీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అదే మనలే ఒకప్పుడు వద్దన్నారు, ఇప్పుడు అదే మనలు కావాలంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకు ప్రతిపక్ష అది ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్ళనంటున్నారు. అది అసెంబ్లీకి వెళ్ళనంటాం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే వెళ్ళి ఒకళ్ళైనా సరే ఇద్దరన్నా సరే వెళ్ళి పోరాటం చేయాలి, అది చేయట్లేదు ఆయన. అలాగే ఇప్పుడు మండలంలో కూడా బలం నాకు తెలిసి ఉగాది ఆ టైంలో కల్లా బలం తగ్గిపోయి టీడీపీ బలం 100% వస్తుంది.